జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యార్థులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము ఇన్స్టా రూటర్ అనే ఒక ఇంటర్నెట్ కోసం ఇచ్చినటువంటి ఈ మోడమ్ని ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఫస్ట్గా ప్రతి హెడ్ మాస్టర్కి ఇలాంటి బాక్స్ ఒకటి 100 మీటర్స్ వైర్ ఇస్తారండి. ఈ రెండింటి ఇచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ ఏం చేయాలంటే దీన్ని అన్బాక్స్ చేస్తే ముందుగా ఇలాంటి ఒక మోడమ్ ఉంటుంది. సో ఇందులో దాని యొక్క మోడల్ నెంబర్స్, నెక్స్ట్ దాని పాస్వర్డ్, దాని ఐడి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది అడాప్టర్ అండి, అంటే పవర్ కనెక్షన్ కోసం. ఇది వచ్చేసి వైఫై యాంటీనాస్, ఇవి సిగ్నల్ కోసం ఉన్నటువంటి యాంటీనాస్ అండి. సో ఇది వచ్చేసి కేబుల్, అంటే మనం ఈ టైప్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. ఇది మన ఐఎఫ్పికి, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇంటర్నెట్ దీని నుంచి తీసుకోవడానికి ఇది వాడతాం. సో దీన్ని మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్ మనం ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయొచ్చో మనం క్లియర్గా చూడొచ్చు. ఈ వైఫైని ఇక్కడ ఉన్నటువంటి స్క్రూతో మనం ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు వచ్చేసి యాంటీనాస్ అండి ఇవి. సో ఈ యాంటీనాస్ని మనం క్లియర్గా ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ మాత్రమే, ఈ స్క్రూ ఫిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి వైఫై యాంటీనా అండి. ఇది వైఫై యాంటీనా కూడా మనం ఇలా ఫిక్స్ చేసేసిన తర్వాత దీన్ని తీసుకొని ఇలా చేస్తే హ్యాంగ్ అవుతుందండి, క్లియర్గా హ్యాంగ్ అవుతుంది. సో ఇది మనం రూటర్ సెటప్ చేసే విధానం. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ అడాప్టర్ ఏదైతే ఉందో, ఈ అడాప్టర్ పిన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోవాలండి. సో ఇది ప్లగ్ అండ్ ప్లే మెథడే. మీరే మీ స్కూల్స్లో దీన్ని సెటప్ చేసుకొని దీన్ని సెట్ చేసుకోవచ్చు. సెట్ టోటల్గా ఇలా అయిపోయిన తర్వాత మనం ప్లగ్ పెట్టేసేసి దీనికి వైఫై మన కనెక్షన్ వస్తుంది. ఆ తర్వాత సిమ్ పెట్టడానికి 2 స్లాట్స్ ఉంటాయండి. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, సిమ్ 1 అండ్ సిమ్ 2. అయితే మీకు ఒకటే సిమ్మే ఉండొచ్చు, కొన్ని వాటికి 2 ఉంటాయి. సో ఈ 2 సిమ్ 1 సిమ్ 2 మనం స్లాట్స్ పెట్టేసేసి ప్రెస్ చేసి, అంటే మన మొబైల్లో ఎలా అయితే సెట్ చేసుకుంటామో అలా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇది సెట్ అయిపోతుంది. సో దీన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టి ఉంచాలి. ఇలా చేస్తే మనకు ఈ వైఫై పనిచేస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని ఐఎఫ్పీలకి ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది. సో దయచేసి ప్రతి హెడ్ మాస్టరు ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, మనం ఇక్కడ చూస్తే ఈ 2 యాంటీనాలు ఉన్నాయి, సిగ్నల్ యాంటీనాస్ అంటాం. ఇది వైఫై యాంటీనా. సో ఇక్కడ మాత్రం మనకు రెండు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు వచ్చిన దాంట్లో ఇలాంటివి రెండు కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఒకే సిమ్ స్లాట్స్ ఉంటాయి, కొన్నింటికి 2 సిమ్ స్లాట్స్ ఉంటాయి. మనకి ఒకటే సిమ్ ఉంటే ఒకే సిమ్ మనం ఆఫీస్ నుండి ప్రొవైడ్ చేస్తాం. సో దయచేసి ఇలా మీరు ఓన్గా సెటప్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకొని దీన్ని ప్లగ్ చేసేసి ఆన్లో ఉంచితే మీరు ఒకసారి సిగ్నల్స్ ఎలా పడతాయనేది నేను చూపిస్తాను. సో ఇలా 4 లైట్స్ వెలుగుతాయండి. దీన్ని ఇలానే ఆన్లో ఉంచేసేస్తే, అంటే సిమ్ ఖచ్చితంగా పెట్టాలి. నేను సిమ్ ఇంకా మీకు ప్రొవైడ్ చేయలేదు, సిమ్ ప్రొవైడ్ చేసేస్తే ఈజీ అవుతుంది. దీనికి వైఫై వస్తుంది. ఇప్పుడు ఈ వైర్ని ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇప్పుడు ఈ వైర్ని మనం ఏం చేయాలంటే ప్రతి రూమ్కి వైరింగ్ చేసుకోవాలి. అది మన ఎస్ఎంఎఫ్ గ్రాంట్లో లేదా ఇదేనా నాడు గ్రాంట్లో దీన్ని మనం రిజల్యూషన్ రాసుకుని దీన్ని ప్రతి రూమ్కి వైరింగ్ చేసుకోవాలి. ఇది 100 మీటర్స్ వైర్. ఒకవేళ తక్కువ వచ్చిందంటే మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలి. సో తక్కువ రాకుండా కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకొని మన ప్రతి ఐఎఫ్పీకి కనెక్టివిటీ వెళ్ళడానికి ట్రై చేయాలి. సో ప్రస్తుతానికి ఒక ఐఎఫ్పీ కోసం ఏ ఐఎఫ్పీకి వాడుతున్నాం ఆ ఐఎఫ్పీకి వాడుకోవడానికి మనకు ఇలాంటిది ఒక పిన్స్ ఇచ్చారు. ఒకటి ఇది ఐఎఫ్పీకి కనెక్ట్ చేస్తాం, ఒకటి ఇది రూటర్ కనెక్ట్ చేస్తాం. ఆ రూటర్ కనెక్ట్ చేసేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. సో దీన్ని ఇలా ప్రెస్ చేసేసి చూడండి, ఇలా ప్రెస్ చేసేస్తే వస్తుంది. దీన్ని ఇంకొక చోట చేయొచ్చు. సో ఇలా మనం దీన్ని సెటప్ చేసుకోవాలి. సో ఫైనల్గా మన మొబైల్లో వైఫై ఆన్ చేస్తే ఏపీటీఎస్ అని చూపిస్తుంది సార్. ఏపీటీఎస్ అనే దానికి దీని వెనకాల ఉన్నటువంటి పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకు కనెక్ట్ అయిపోతుంది. హెడ్ మాస్టర్ ఇక ఎవరు చేస్తారు అనేది కాకుండా మనమే కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమంది టీచర్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా మీరే అసెంబ్లీ చేసుకుంటారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ప్రతి ఒక్కరూ జిల్లాలో ఈ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకొని దీన్ని పర్పస్గా వాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.